అందరికీ నమస్కారం అండి. నా పేరు పి వరలక్ష్మి. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. నేను మార్చి నెలలో వెయిట్ లాస్ అండ్ లైఫ్ స్టైల్ క్లాస్లో పి గురుకుల యాప్ ద్వారా జాయిన్ అయ్యాను. మాకు ఇద్దరు గురువులు, ఒకరు శివ గంగేశ్వరరావు గారు, ఇంకొకరు ఆదిత్య మేడం. శివ గంగేశ్వర గారు ప్రతి క్షణం కూడా తను వెల్నెస్ సీక్రెట్స్తో పాటు మాకు ఎన్నో మంచి మంచి వీడియోస్ పంపిస్తూ మమ్మల్ని ఉత్తేజపరిచారు. క్షణం కూడా 10 మనం డైలీ చేస్తున్న హ్యాబిట్స్ దానివల్ల ఏ రకంగా మనం బెనిఫిట్ పొందుతాం అని దాని గురించి కూడా మాకు చెప్పారు. ఈ ఉదయం ప్రతిరోజు కూడా డైలీ 4 లీటర్స్ వాటర్ తాగడం, 2 టైమ్స్ లేవగానే 1 లీటర్ తాగి బౌల్ మూమెంట్, మళ్ళీ ఎక్సర్సైజ్ 1 అవర్ ఎక్సర్సైజ్, తర్వాత మళ్ళీ 1 లీటర్ తాగి సెకండ్ బౌల్ మూమెంట్. అలాగా తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్ ఎసెన్షియల్గా 7 అవర్స్ స్లీప్ అది గుడ్ హెల్త్కి చాలా ఉపయోగకరం అని చెప్పారు. ఇలాగ మంచి మంచి విషయాలతో మమ్మల్ని అనుక్షణం కూడా ప్రతి ఒక్కరి హెల్త్ సీక్రెట్స్, హెల్త్ స్కోర్ గురించి అడుగుతూ ఏ అవసరమైన టెస్టులు చేయించుకోవాలో చెప్తూ అవన్నీ కూడా మాకు మంచి గైడెన్స్ ఇస్తూ చాలా చక్కగా మాకు మార్గదర్శకంగా నిలిచారండి. సార్ చెప్పినవన్నీ కూడా పాటిస్తే గుడ్ హెల్త్ వితౌట్ మెడిసిన్ మన జీవితాంతం కూడా పంచభూతాల నుండి మనం ఏ రకంగా అంటే ఫైర్ ఎక్కువగా ఉండేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు. ఇంకా ఆదిత్య మేడం, ఆవిడ చాలా చిన్న వయసులో మాకు చక్కగా తన జ్ఞానాన్ని నేర్పారు. మాకు 3 days ఫాస్ట్, కంప్లీట్ ఫాస్టింగ్ జ్యూసెస్తో ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్ చేసాం మేము. గైడెన్స్లో అనుక్షణం కూడా డీటాక్సికేషన్ యోగా చెప్తూ ఎలా ఉన్నారని, వెట్ ప్యాక్స్ వేసుకోమని మంచి సలహాలు ఇస్తూ, ఎవరు ఎప్పుడు ఏ సలహాలు అడిగినా సరే విసుక్కోకుండా చక్కగా క్లారిఫికేషన్ ఇస్తూ మంచిగా మాకు చాలా బాగా చెప్పారండి. అసలు 3 days యోగా అదే జ్యూస్ ఫాస్టింగ్లో కూడా నాకైతే ఎలాంటి బాధ అని నేను తెలియలేదు. నాకు 4th day ఫ్రూట్స్తో ఫాస్టింగ్ ముగించాం. తర్వాత స్మూతింగ్స్, అలా సూత్రింగ్స్ అవి మంచి ఇది కిచిడి లాంటి డైట్తో మరుసటి రోజు ఇలా 5 రోజులు కూడా చాలా బాగా చేసాం. మేడం మాకు అమ్మలాగా, ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డలను సంరక్షిస్తుందో ఆ రకంగా మమ్మల్ని చక్కగా అడుగుతూ ఏంటి ఎవరికి ఎలా ఉంది, ఏంటి వెట్ ప్యాక్ వేసుకోండి, 3 చోట్ల వెట్ ప్యాక్ ఎలా వేసుకోవాలి, దాన్ని ఎంతసేపు ఉంచుకోవాలి, అవన్నీ కూడా చాలా బాగా చెప్పారండి. అలాగే సర్కాడియన్ రిథం గురించి చెప్పారు. ప్రాణాయామాలు భస్త్రిక, శీతలి, సూర్యభేద, చంద్రభేద ఇలాంటి ప్రాణాయామాలు చెప్తూ ఎలా వాటిని ఏ టైంలో ఎప్పుడు ఏ కాలంలో ఎలాంటి చేయాలి అనేది మాకు చాలా బాగా చెప్పారండి. తను 10 ఏళ్ల అనుభవాన్ని మాకు రంగరించిపోసిన గణేశ్వరరావు గారికి, డాక్టర్ గారికి, ఆదిత్య గారికి కూడా మేము సర్వదా కృతజ్ఞతగా ఉంటామండి. నమస్తే అమ్మ. నమస్తే ప్రీ గురుకులకి, రాజాసాబ్కి, మేడంకి కూడా మేము ఇంత చక్కటి ట్రైనర్స్ని మాకు ఇచ్చినందుకు మేము సర్వవేళ కృతజ్ఞతగా ఉంటామండి. నమస్తే.